బాల్య వివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సివిల్ జడ్జ్ ఎం మురళీ గంగాధర్రావు పిడుగురాళ్ల సమాజంలో బాల్య వివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ పిడుగురాళ్ల ఎం మురళీ గంగాధర్రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాల్య వివాహాలను నిరోధించడం, అంటే ఎవరైనా చేయొచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం బాల్య వివాహాలు రూట్ లెవెల్లో తీసేయాలి. చైల్డ్ మ్యారేజ్ ఎప్పుడవుతుంది? అబ్బాయికైతే 21 సంవత్సరాలు నిండి ఉండాలి, అమ్మాయికైతే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వాళ్ళిద్దరూ మేజర్లు అయి ఉండాలి. ఈ భారతదేశంలో చట్టవిరుద్ధమైన కార్యక్రమం జరుగుతుంటే ఎవరైనా ఆపొచ్చు. అది భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు. సొసైటీలో చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జరిగినా మనం ఆపవచ్చు. 100కు కాల్ చేస్తే పోలీసులు వస్తారు. చైల్డ్ మ్యారేజ్ అయితే 1098కి కాల్ చేస్తే ICDS వాళ్ళు పోలీసులను తీసుకుని వస్తారు. యుక్త వయసు వచ్చాక వివాహం చేయాలని కార్డ్స్ సంస్థ ఈ సదస్సు పెట్టడం కూడా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమిటీ అధ్యక్షులు టి సేవిరిబాబు, డాక్టర్ సుబాని శ్రీనివాసబాబు, అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుడు డేగల అబ్రహం, మాజీ కౌన్సిలర్ చిలక చిన్న, ASI హనుమంతరావు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం కార్యక్రమాల ద్వారా కార్డ్స్, ICDS సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలని ఆపడం కాదు, నిర్మూలిద్దాం. అందరూ కూడా కార్డ్స్ తరపున, ICDS తరపున బాల్య వివాహాలు ప్రాజెక్ట్ ఆఫీసర్, అంగన్వాడీ వర్కర్లు, అధికారులకు ఫిర్యాదు చేస్తాం లేదా పరోక్షంగా సహాయం చేస్తాను. అమ్మాయిలు మరియు వాళ్ళు ఉన్నాయి లేదా పంచక్రోషిలో బాల్య వివాహాలను అనుమతించము. తెలియదు, ఇంటి దగ్గరే జరుగుతుంది, వేరే స్కూల్లో అమ్మాయికి జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఎవరితో చెప్పాలి? అంగన్వాడీ కార్యకర్తలు మీ దగ్గరలో ఎలాగో ఉంటారు, అలా చెప్పండి. ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ జరిగే ఖచ్చితంగా చిన్నపిల్లలకే, స్కూల్లో చదువుకునే అమ్మాయిలకో లేదా కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలకి మ్యాక్సిమం జరుగుతాయి. డ్రాప్అవుట్స్ కూడా ఉంటారు. ఆ డ్రాప్అవుట్స్ గురించి ఎవరికి తెలుస్తుందంటే ఖచ్చితంగా మీకే తెలుస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు తెలియాలని లేదు, వాళ్ళు తెలియకుండా కూడా మ్యారేజ్ జరగచ్చు. సో పిల్లలుగా మీరేం ఫీల్ అవ్వాలంటే చైల్డ్ మ్యారేజ్ని ఎట్టి పరిస్థితుల్లోనే బాల్య వివాహాలు జరగకుండా చూడాలి, మీరు బాధ్యతగా ఫీల్ అవ్వాలి. దాన్ని అప్పుడైతేనే చైల్డ్ మ్యారేజ్ని పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది. నిర్మూలించాలి తప్ప మనం ఏదో నిరోధిందాం అనుకుంటే ఎప్పటికీ ప్రాపర్గా అమలు జరగదు. చట్టం కంప్లీట్గా నిర్మూలించాల్సిందే కొన్నాటిని. ఓకే అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు అమర్నాథ్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.